ఓకే అండి. టైమ్ అండ్ వర్క్లో ఈరోజు మనం 7వ క్వశ్చన్ చూద్దామమ్మా. ఇక్కడ 7వ క్వశ్చన్ చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అమ్మా. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ ఆల్రెడీ కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. మళ్ళీ ఇంకో మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ క్యాన్ డూ 2/5 ఆఫ్ ది వర్క్ ఇన్ 12 days వైల్ బి క్యాన్ డూ 66 2/3% ఆఫ్ ది సేమ్ వర్క్ ఇన్ 16 days. దే వర్క్ టుగెదర్ ఫర్ 10 days. బి ఎలోన్ విల్ కంప్లీట్ ది రిమైనింగ్ వర్క్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటేనమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు. అతను 2/5 ఆఫ్ ది వర్క్ ని 12 days లో కంప్లీట్ చేస్తున్నాడు. అంటే మొత్తం పని 12 days కాదమ్మా. ఇక్కడ మనం చెప్పింది ఏంటి, మొత్తంలో 2/5 ఆఫ్ ది వర్క్ ని 12 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు మొత్తం పని మనం తీసుకురావచ్చు. ఏం చెప్పాను నేను, ఈ 2 ఈ 12 లో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయమన్నా. అర్థమైందా? 2 అనేది ఇక్కడ నీకు 6 times పోతుంది 12 లో. ఇంకేముంది, ఇంకేం లేదు కాబట్టి ఈ 5 అనేది ఇంటూ 6, 5 ఇంటూ 6 ఎంతమ్మా, 6×5 30 అనమాట. అంటే ఏ అనే వ్యక్తి ఒక పనిని 30 రోజుల పనిని పూర్తి చేస్తుందని అర్థం అనమాట. అదే విధంగా బి అనే వ్యక్తి గురించి చూడండి. బి కెన్ డూ 66 2/3%. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు పర్సంటేజ్ ఇచ్చాడు. పర్సంటేజ్ వాల్యూని కూడా మన ఫ్రాక్షన్ లో మార్చుకోవచ్చు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీని గురించి. పర్సంటేజ్ అనే టాపిక్ లో ఎలా మారుస్తాము అని అంటే, ఇప్పుడు 66 2/3 అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఎంతమ్మా అంటే 2/3 అనమాట. అర్థమైందా? అంటే 66.66% అనమాట. పర్సంటేజ్ వాల్యూని ఫ్రాక్షన్ ఎలా మార్చుకోవచ్చు అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 2/3 అనమాట. 2/3ని పర్సంటేజ్ లో మార్చాలంటే ఎలా చెప్తాం, 66.66% మనం చెప్తాం అనమాట. ఆ విధంగా ఇది మనం క్యాల్కులేట్ చేసాం అనమాట. అంటే ఇక్కడ మనకి 66 2/3 అనేది మనం రాసుకునే బదులు ఫ్రాక్షన్ డైరెక్ట్ గా 2/3 అని రాస్తాం. 2/3 అనేది ఎన్ని రోజులు పని చేస్తున్నాడమ్మా, ఆ వర్క్ ని 16 days అని చెప్పాడు. ఇక్కడ 2 అనేది 16 లో 8 times పోతుంది అనమాట. ఇంకా ఏమైనా ఉన్నాయి క్యాన్సిల్ ఏమీ లేవు. అంటే ఇంకా మిగిలింది ఏంటి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే 8 into 3, 8 into 8 3 24 అనమాట. అంటే బి అనే వ్యక్తిని ఈ పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది ఎలా చెయ్యాలి ఏంటి అనేది లాస్ట్ క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, దే వర్క్ టుగెదర్ ఫర్ 10 days. వీళ్ళిద్దరు కలిసి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు ఏం చేశారంటే 10 రోజులు కలిసి పనిచేశారమ్మా. 10 రోజులు కలిసి పనిచేసి వదిలేశారు సగం పని. ఆ మిగిలిన పని ఎవరు చేయాలంటే బి అలోన్ విల్ కంప్లీట్ ది రిమైనింగ్ వర్క్. బి అనే వ్యక్తి ఒక్కడే ఆ మిగిలిపోయిన పని, ఏ మిగిలిపోయిన పని, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఒక పనిని కలిసి 10 రోజులు చేసిన తర్వాత మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ మిగిలిపోయిన పనిని ఎన్ని రోజుల్లో బి అనే వ్యక్తి పూర్తి చేస్తాడు అనేది క్వశ్చన్. మనం అది తీసుకురావాలి. ఇక్కడ మనం చూసుకుంటేనమ్మా, ఇక్కడ ఏ అనే వ్యక్తి 30 రోజుల్లో, బి అనే వ్యక్తి 24 రోజుల్లో చేస్తున్నాడు. అసలు ఏం పని మనకు తెలియాలి కదా. అసలు టోటల్ వర్క్ ఏంటంటే మనం ఏం చెప్పా, వీళ్ళిద్దరి మధ్య కూడా ఎల్సిఎం తీసుకురావాలి. వీళ్ళిద్దరి మధ్య ఎల్సిఎం 30కి 24కి ఎల్సిఎం ఎంత అంటే 120 అమ్మ, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? 120 అవుతుంది. 30కి 24కి ఎల్సిఎం ఎంత అంటే 120. అర్థమైందా? మనకి ఎల్సిఎం డెఫినెట్లీ రావాలమ్మా. ఈ విధంగా మనకి సమ్ ఇచ్చినప్పుడు టోటల్ వర్క్ కనుక్కోవాలంటే మనకి డెఫినెట్లీ కూడా వాళ్ళిద్దరికి ఈ విధంగా ఎల్సిఎం తీసుకొస్తే అదే మనకి టోటల్ వర్క్ అవుతుంది. ఈ విధంగా టోటల్ వర్క్ వచ్చేసింది. అంటే ఈ పనిని, ఏ పనిని 120 చెట్లు నాటడం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 120 చెట్లు నాటాలి. ఏ అనే వ్యక్తి 120 చెట్లు 30 రోజులు నాటుతున్నాడు అని చెప్పాడు. 30 రోజులు నాటుతున్నాడు. రోజుకి ఎన్ని చెట్లు నాటుతున్నట్టు, 4 చెట్లు అనమాట. 30 into 4 120 చెట్లు. అంటే 30 రోజుల్లో రోజుకొచ్చి 4 చెట్లు నాటితే 120 రోజుల్లో 120 చెట్లు అయిపోతాయి అనమాట. అదే విధంగా ఇక్కడ 24 రోజుల్లో బియ్యంతి పని చేస్తుంటే రోజుకి ఎన్ని చెట్లు నాటుతాడమ్మా, 5 చెట్లు నాటుతాడు. ఈ 5 ఎలా వచ్చిందంటే 120 divided by 24 వేస్తే 24 అనేది 120లో 5 times క్యాన్సిల్ అయిపోతుంది. ఆ 5 అలా వస్తుంది. అంటే బి అనే వ్యక్తి 5 రోజుల్లో రోజుకి 5 చెట్లు, ఏ వ్యక్తి రోజుకు 4 చెట్లు నాటుతారు. అంటే రోజు ఇద్దరి మధ్య ఏ మరియు బి ఇద్దరు కలిసి రోజుకు వచ్చి 5 + 4 9 చెట్లు నాటుతున్నారు. ఇక్కడ మనకు సమ్లో ఏం చెప్పారమ్మా, ఇద్దరు కలిసి 10 days వర్క్ చేశారు. అంటే రోజుకు వచ్చి 9 చెట్లు అంటే 10 రోజులు ఎన్ని చెట్లు నాటుతున్నట్టు, 9 into 10 90 చెట్లు నాటారు. అసలు మనకు టోటల్ వర్క్ ఎంత, టోటల్ వర్క్ 120 చెట్లు నాటాలి. 120 చెట్లు 90 చెట్లు నాటారంటే మిగిలిన వర్క్ ఇంకెంత ఉంటుందమ్మా,
30. ఈ 30 చెట్లని ఎవరు నాటాలి? ఇక్కడ మనకి చెప్పాడు మిగిలిన పనిని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అని అడిగాడు. ఇక్కడ బి అనే వ్యక్తి మనకి ఈ 30 చెట్లు నాటాలి. బి అనే వ్యక్తి కెపాసిటీ ఎంత? అతను రోజుకి ఎన్ని నాటుతున్నాడు? ఇక్కడ మనం చెప్పాం కదా 5 చెట్లు రోజు నాటుతున్నాడు అనమాట. అంటే రోజుకి 5 చెట్లు నాటాలంటే 30 చెట్లు నాటితే ఎన్ని రోజులు పడుతుందంటే 30/5 తీసుకుంటే 5 అనేది 30లో 6 టైమ్స్ పోద్ది అనమాట. అంటే ఆ మిగిలిన 30 చెట్లని బి అనే వ్యక్తి 6 రోజులు పడుతుంది అనమాట. అంటే 6 days లో పూర్తి చేస్తాడు అని అర్థం అనమాట. అంటే ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. ఈ విధంగా ఈ సమ్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సబ్జెక్ట్ అర్థం చేసుకో. మనకి ఇక్కడ టోటల్ వర్క్ ఇవ్వలేదు. టోటల్ వర్క్ మనం తీసుకొచ్చాం. టోటల్ వర్క్ తీసుకొచ్చిన తర్వాత మొత్తం కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఈ విధంగా చేసాం. ఎవరికైనా నా మెటీరియల్ కావాలంటే 199 రూపీస్ని ఎవరైతే ఈ నెంబర్కి 7286066708 నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ఎనీ ఆన్లైన్ పేమెంట్ చేస్తే డెఫినెట్లీ కూడా ఆ పేమెంట్ చేసిన రిసిప్ట్ అనేది నాకు వాట్సాప్ ద్వారా ఇదే నెంబర్ నా వాట్సాప్ అండి. ఆ వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే డెఫినెట్లీ కూడా నేను మెటీరియల్ అనేది ఫ్రీగా మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ కనీసం చాలా మోడల్స్ కూడా మెటీరియల్ ఉంది మన దగ్గర. డెఫినెట్గా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. 8వ క్వశ్చన్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. 8వ క్వశ్చన్. రాజు అండ్ రామ్ వర్కింగ్ టుగెదర్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. రాజు అదేవిధంగా రామ్ ఇద్దరు కలిసి కూడా ఒక వర్క్ చేయడానికి ఇద్దరు కలిసి పనిచేయడానికి 10 రోజులు పడుతుందమ్మా. అది ఏ వర్క్ మనకు తెలీదు, కానీ ఇచ్చిన లెక్క ప్రకారం రాజు ప్లస్ రామ్ ఇద్దరు కలిసి ఒక పని చేయాలంటే 10 రోజులు పడుతుంది. అతను ఏ పని చేస్తాం మనకెందుకు. రాజు ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 12 days. కానీ రాజు అనే వ్యక్తి మాత్రం ఆ పనిని ఒక్కడే చేయడానికి 12 రోజులు పడుతుంది. ఇద్దరు కలిపి చేస్తే 10 రోజులు పడుతుంది. కానీ రాజు ఒక్కడే చేయాలంటే ఆ పని చేయడం 12 రోజులు పడుతుంది. అదే విధంగా రామ్ ఎలోన్ విల్ డూ వర్కింగ్. రామ్ ఒక్కడే ఆ పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని మన క్వశ్చన్. ఆల్రెడీ మనకి ఇక్కడ చెప్పాడు. రామ్ వచ్చి 10 రోజులు చెప్పాడు, రాజు వచ్చి 12 రోజులు చెప్పాడు. కాబట్టి రాజులో నుంచి రాజు తీసేస్తే మనకు ఆటోమేటిక్ రామ్ వస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే రామ్ 10 రోజులు ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ రాజు కూడా ఇచ్చాడు కాబట్టి ఇక రామ్లో నుంచి రాజు తీస్తే మనకు ఆటోమేటిక్ రామ్ వస్తుంది. ఆ విధంగా మనం చేద్దాం. ఇక్కడ అసలు వీళ్ళు చేయాల్సిన టోటల్ వర్క్ ఎంత అని తెలియాలంటే ఏం చేయాలి అంటే వీళ్ళిద్దరి మధ్య ఎల్సిఎం తీసుకోవాలి. 10కి 12కి ఎల్సిఎం ఎంత మనకి ఈజీగా రావాలండి. ఎల్సిఎం అనేది ఈజీగా మనం చేయగలగాలి. అర్థమైందా? ఎల్సిఎం ఎంత అంటే 60 అన్నమాట. అంటే 60 చెట్లు నాటాలి. వీళ్ళిద్దరూ కలిసి కూడా వీళ్ళిద్దరి మధ్య అసలు వీళ్ళ పని ఏంటి? టోటల్ వరకు 60 చెట్లు నాటాలి. అంటే 60 చెట్లు నాటడానికి వీళ్ళిద్దరు 10 రోజులు పడుతుంటే రోజుకి ఎన్ని చెట్లు నాటుతున్నట్టు 60/10. అంటే 10 అనేది 60లో 6 టైమ్స్ పోతుంది కాబట్టి రోజుకి 6 చెట్లు నాటుతారు అనమాట. అంటే రాజు రామ్ ఇద్దరు కలిసి గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరు కలిసి రోజుకి 6 చెట్లు నాటుతాడు. కానీ రాజు ఒకటి ఎన్ని చెట్లు నాటుతున్నా మనం ఎలా చేయాలి? 60/12 అంటే 5 అనమాట. గుర్తుపెట్టుకోండి, రాజు రామ్ ఇద్దరు కలిస్తే 6 చెట్లు నాటుతున్నాడు. రాజు ఒక్కడే వచ్చి రోజుకి వచ్చి 5 చెట్లు నాటుతున్నాడు. అంటే రామ్ ఏం చేస్తావు అంటే రామ్ నుంచి రాజు తీసేస్తావు. రామ్ ఇద్దరు కలిసి 6, ఒక రాజు ఒక్కడే 5 కాబట్టి ఇంకా మిగిలిపోయింది ఎంత అంటే 1 అన్నమాట. ఈ ఒక్క చెట్టు ఎవరు నాటుతారంటే రాము నాటుతాడు. రోజుకొచ్చి ఒక చెట్టు నాటుతాడు. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? రామ్ ఎలోన్ విల్ డూ వర్కింగ్. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాడు రాజు అనే వ్యక్తి రోజుకొచ్చి 5 చెట్లు నాటుతాడు కాబట్టి రామ్ అనే వ్యక్తి రోజుకొచ్చి ఒక చెట్టు నాటుతాడు కాబట్టి మొత్తం ఎన్ని చెట్లు నాటాలి? 60 చెట్లు నాటాలి. రోజుకొచ్చి ఒక చెట్టు అంటే 60 చెట్లు నాటాలంటే 60 రోజులు పడుతుంది అని అర్థం అనమాట. అంతే కదా, 60 రోజులు పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. ఈ విధంగా ఈ సమ్ చేస్తాం. రోజుకొచ్చి ఒక చెట్టు నాటుతున్నాడంటే 60 చెట్లు నాటాలంటే 60 రోజులు పడుతుంది. ఎవరికి? రాముకి. అదే విధంగా అదే 60 చెట్లు నాటడానికి రాజుకి ఎన్ని రోజులు పడుతుంది? 12 రోజులు పడుతుంది. ఎందుకు? రోజుకొచ్చి 5 చెట్లు నాటుతున్నాడు కాబట్టి 12 రోజులు పడుతుంది. కానీ రాము వచ్చి రోజుకి ఒక చెట్టు నాటుతాడు కాబట్టి 60 రోజులు పడుతుంది. ఆ విధంగా మనం చెప్పాం. ఎలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇవన్నీ కూడా బేసిక్స్ అండి. ఈ బేసిక్స్ వస్తే మనకి ఈజీగా కూడా చేసేయచ్చు ప్రతి సమ్ము కూడా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. 9వ క్వశ్చన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మోడల్ కూడా డెఫినెట్లీ కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటాయి. ఇక్కడ చూడండి, ఏ ఫాదర్ కెన్ డూ ఏ జాబ్ యాజ్ ఫాస్ట్ యాజ్ హిస్ 2 sons వర్కింగ్ టుగెదర్. ఇఫ్ 1 son does the job in 3 hours
and other son in 6 hours, the number of hours taken by the father to do the job alone is. అంటే ఒక తండ్రి తన ఇద్దరు కొడుకు కలిసి ఎంత పని అయితే చేయగలడు అంత చేయగలడు. అంటే ఒక ఇద్దరు కలిసి అది ఎంతో తెలియదు. ఒక వ్యక్తి ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ వచ్చి వాళ్ళిద్దరు కుమారులు ఎంతైతే వర్క్ చేస్తారో అంత వర్క్ కలిపి ఎంత చేస్తాడో అంత చేయగలడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసమ్మా ఒక గంటలో 9 చెట్లు నాటాడమ్మ. అది 9 చెట్లు ఇద్దరమే చేస్తుంటే ఫాదర్ వచ్చి అదే గంటలో 9 చెట్లు నాటేస్తాడు అని అర్థం అనమాట. అర్థమైందా? కానీ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం చేద్దాం. కానీ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఒక కుమారుడు వచ్చేసి 3 hours లో చేస్తాడు, ఇంకో కుమారుడు వచ్చి 6 hours. ఇదే చెప్పాడు. ఒక కుమారుడు వచ్చి 3 గంటల్లో పని చేస్తాడు, ఒక కొడుకు వచ్చి 3 గంటల్లో, మరో కొడుకు వచ్చి 6 గంటల్లో పని చేస్తాడు. అయితే ఫాదర్ ఒక్కడే ఎన్ని గంటల్లో పని చేస్తాడు అనేది క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేస్తామంటే వీళ్ళిద్దరూ కలిపి, ఎవరిద్దరు, కుమారుడు 1 కుమారుడు 2, వీళ్ళిద్దరూ కలిపి ఎంత టైంలో పని చేస్తారు అనేది తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఫాదర్ అనేవాడు కూడా వస్తుంది. అర్థమన్నా? ఫాదర్ అనేవాడు వాళ్ళిద్దరు కొడుకు కలిపి ఎంత పని అయితే చేయగలడో అంత పని చేయగలడు. అంటే ఫాదర్ అనేవాడు ఇద్దరు సన్స్ కి ఈక్వల్ గా అనమాట. అంటే ఫాదర్ ఒక్కడే ఆ పని ఎంతసేపులో చేస్తాడో మనం చేయాలి. అంటే ఫాదర్ ఒక్కడే ఆ పని చేస్తా అన్నప్పుడు మనం డెఫినెట్లీ వీళ్ళిద్దరు ఎన్ని గంటల్లో చేస్తాడో తీసుకొస్తే ఆటోమేటిక్ గా ఫాదర్ వచ్చేస్తా అనమాట. కొడుకులు ఇద్దరితో కనుక్కున్నాం. ఒక కొడుకు వచ్చి 3 గంటలు, ఇంకో కొడుకు వచ్చి 6 గంటలు. అసలు వీళ్ళిద్దరు ఎంత పని చెయ్యాలంటే ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం వచ్చి 6 అనమాట. అర్థమైందా? 6 చెట్లు నాటాలి. అంటే 6 చెట్లు నాటడానికి 3 గంటలు పడుతుందంటే గంటకి ఎన్ని చెట్లు నాటుతాడమ్మా? 2 చెట్లు నాటుతాడు. అంటే 3 రోజులు 6 అనమాట. అదే విధంగా గంటకొచ్చి 1 చెట్టు, 6 ఒకట్లు 6 అనమాట. అంటే గంటకొచ్చి ఇద్దరి మీద 2 + 1 అంటే 3 గంటలు పడుతుంది అనమాట. అర్థమైంది? ఇద్దరి మీద కూడా 3 గంటలు పడుతుంది. 6 చెట్లు అంటే ఒక కొడుకు 2 గంటలు, ఇంకో కొడుకు 1 గంట. అంటే 6 చెట్లు నాటడానికి ఇద్దరి మీద కూడా ఎన్ని గంటలు పడుతుంది? 3 గంటలు పడుతుంది అనమాట. 3 గంటలు పడుతుందంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఇద్దరి మీద కూడా 6/3 2 గంటల్లో పని అయిపోతుంది. అంతే కదా? గంటకి 3 చెట్లు నాటుతున్నాడంటే ఒక వ్యక్తి 2 చెట్లు, ఇంకో వ్యక్తి 1 చెట్టు నాటుతుంది. గంటకి 3 చెట్లు అంటే నీకు మొత్తం 6 చెట్లు నాటాలి. 6 చెట్లు నాటి ఎంత పడుతుంది? 6/3 అంటే 2 గంటల్లో మొత్తం పని అయిపోతుంది. అంటే ఈ విధంగా ఇద్దరు కొడుకు కూడా 2 గంటల్లో పని పూర్తి చేయగలడు. అంటే సేమ్ తండ్రి కూడా అదే పని చేయగలడు 2 గంటల్లో. అంటే ఆప్షన్ 2. అదే కదా మనం చెప్పింది. ఇద్దరు కొడుకులు ఎన్ని గంటలు అయితే పని చేయగలడో అదే పని తండ్రి చేయగలడు అనేది క్వశ్చన్. ఆ విధంగా ఈ క్వశ్చన్ చేస్తాం అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. మీకు అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి రివిజన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఫాదర్ అనేవాడు ఇద్దరు కొడుకు గంటలో ఎంత పని చేయగలడు అదే పని తండ్రి చేయగలడు. కొడుకులు ఎంత ఫాస్ట్ గా చేయగలడు. ఇప్పుడు తండ్రి ఉన్నాడమ్మా, ఇద్దరు కొడుకులమ్మా, గంటలో 9 చెట్లు నాటగలడు. ఇద్దరు కొడుకుల మీద 9 చెట్లు నాటగలడు. అంటే అదే గంటలో ఈయన కూడా 9 చెట్లు నాటగలడు. అది కాన్సెప్ట్. మనకి ఇక్కడ ఈక్వల్ ఇచ్చాడు అనమాట. ఆ విధంగా ఈ సమ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ కొన్ని ఇంపార్టెంట్ మోడల్ వద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్.